అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి ఏప్రిల్ 16వ తేదీ అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఆ వార్తల ద్వారా ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, వారికి ప్రతికూల సమయం అనుకూల సమయం ఏ విధంగా అయితే ఉండబోతున్నాయి, వారికి ఎదుర్కోబోయే సమస్యలను పరిష్కారాలు ఏ విధంగా అయితే కనుగొనబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేసుకోబోతున్నారు, ఎటువంటి పరిహారాలు పాటించబోతున్నారో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఓం శ్రీ భద్రకాళి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ రామ్దాస్ స్వామి గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9881559967. మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చేపించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒకసారి మన గురువుగారిని అయితే సంప్రదించి చూడండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణాలు, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి గుప్త సమస్యలకైనా పరిష్కారం లభిస్తుంది. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడును. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో ఎంతో ప్రత్యేకత కలవారు. ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లోనే పరిష్కారం చెప్పబడును. మన గురువుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు. మీరు కూడా మీకున్న సమస్యలకు తగిన పరిష్కార మార్గం కోసం ఒక్కసారైతే నమ్మకంతో గురువుగారిని ఫోన్ కాల్ ద్వారానే సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గలవారు బంధాలకు, అనుబంధాలకి ఎంతో ప్రాధాన్యత అయితే ఇస్తూ ఉంటారు. కుటుంబ బరువు బాధ్యతలు చిన్నప్పటి నుంచే కూడా అటువంటి ఇబ్బందులు, సమస్యలు అన్నీ కూడా ఎంతో ఇష్టంతో మోస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరి సమస్యలో కూడా వీరు ఎంతో తోడుగా అయితే ఉంటారు. ప్రతి ఒక్కరితో ఎంతో స్నేహశీలిగా అయితే ఉంటారు. ఎంతో మృదు స్వభావాలను అయితే చెప్పుకోవచ్చు. అలాగే ఎంతో మొండి పట్టుదల కలవారు. ముక్కుసూటిగా అయితే మాట్లాడే తత్వం కలవారు. వీరు ఎంతో చక్కని రూపలావణ్యాన్ని కలిగి ఉంటారు. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ప్రయాణాలు పూర్తిగా అనుకూలంగా అయితే ఉన్నాయి. రేపటి రోజున వీరికి ఎటువంటి సంఘటనలు అయితే ఎదురవబోతున్నాయి, అలాగే ఎటువంటి యోగకాలము రాబోతుంది. రేపటి రోజున వీరి జీవితంలో ఇద్దరు వ్యక్తులైతే వీరి జీవితంలో అంటే గతంలో వీరికి కొన్ని చేదు జ్ఞాపకాలను మిగిల్చినటువంటి ఆ ఇద్దరు వ్యక్తుల వలన వీరికి రేపటి రోజున కొన్ని ఆనందపూర్వమైనటువంటి కొన్ని భావాలు కూడా ఎదుర్కోబోయే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. వీరి యొక్క జాతకంలో ఇంతకీ ఆ ఇద్దరు వ్యక్తులు వీరికి ఎంతో నమ్మకంగా ఉంటూ వీరికి ఎటువంటి సంబంధం కలిగి ఉన్నారో అలాగే అటువంటి వివరాలు కూడా ఈరోజు ఈ యొక్క రాశి గల వారు గమనించుకోబోతున్నారు. వీరి యొక్క మనస్తత్వం గురించి తెలుసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా ఎంతో సహనం, ఓర్పు, జాలి, దయ కలిగిన వారనైతే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారు అనుకున్న వాటిలో తప్పకుండా ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించి తీరుతారు. అలాగే దైవారాధన చేయడం కుదరకపోయినా సరే నిత్యం దైవనామస్మరణలో మునిగిపోతూ ఉంటారు. దైవ చింతనలో చాలా ఎక్కువగా ఉంటూ ఉంటారు. ఈ యొక్క రాశి గల వారు రేపటి రోజున దైవారాధన ఏ విధంగా చేయాలి, దీపారాధన మనస్ఫూర్తిగా చేసుకోవాలి. అలాగే ఈ యొక్క రాశి గల వారు ఖచ్చితంగా అనుకున్న వారి యొక్క విజయాన్ని సాధించాలనుకుంటే మాత్రం మీలో మీకున్నటువంటి విశ్వాసంతో పాటు, నమ్మకంతో పాటు భగవంతుని యొక్క ఆరాధన కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది. భగవంతుని యొక్క అనుగ్రహం మీకు చాలా ముఖ్యమని అయితే మీరు తెలుసుకోవాలి. ఎటువంటి పనులు మొదలుపెట్టినా ఎంతటి కష్టతరమైన సమస్యనైనా ఎదుర్కొనేటువంటి ధైర్యం మీలో ఉన్నప్పటికీ కూడాను ఆ భగవంతుని యొక్క అనుగ్రహం లేకపోతే ఎటువంటి విజయం సాధించినా కూడా అది వ్యర్థమని అయితే చెప్పుకోవాలి. మీరు ఎంత బలహీనులైనా, ఎంత బలశీలులైనా సరే మీ బలం కానివ్వండి, ధైర్యం కానివ్వండి ఎందులోనూ కూడా పనికిరాదని అయితే తెలుసుకోవాలి. తప్పకుండా భగవంతుని యొక్క ఆరాధన ఎంత ముఖ్యమని మీరు తెలుసుకోవాలి. రేపటి రోజు మొత్తం మీద మీరు ఏ విధంగా అయితే దైవారాధన చేసుకుంటూ ఉంటారో అన్ని విధాలుగా కూడా అన్ని అవకాశాలు కూడా మీకు శుభ ఫలితంగా ఉంటాయి. నిర్లక్ష్య భావం చేసే కొద్దీ భగవంతుని యొక్క అనుగ్రహం కూడా మీకు దూరం అవుతుందనేది తెలుసుకోవాలి. ఎన్ని పనులున్నా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా కానీ దైవారాధన ముఖ్యమని అయితే తెలుసుకోండి. ఒకవేళ మీకు అసలు కుదరనటువంటి పక్షంలో దైవనామస్మరణ చేసుకోవడం తప్పనిసరి అయితే తెలుసుకోవాలి. ఏ మాత్రం కూడా పక్క వాళ్ళ మాటను చెదిరిపోనీయకుండా ఎటువంటి పనులు మీరు వెళ్ళడం చాలా ఉత్తమమైన మార్గం అనేది తెలుసుకోవాలి. ఎవరి గురించి చెడుగా మాట్లాడుకోకపోవడం చాలా మంచిది. దేనినైనా లేనిపోని మాటలు ఎక్కించి మీకు అతి కోపానికి గురి చేసే విధంగా ప్రోత్సహించేవారు కూడా మీ చుట్టుపక్కల ఉన్నారు. అటువంటి ప్రోత్సాహానికి మీరు బలి కాకుండా మీరు చాలా ఆలోచనశీలతో ఆలోచించి కోపాన్ని మీరు ప్రదర్శించకుండా ప్రశాంత వాతావరణాన్ని నెలకొనడం ద్వారా మీరు చాలా మంచిగా
మేలు ఫలితాలైతే పొందబోతారు. మితిమీరినటువంటి సంభాషణ చేయడం వల్ల కూడా ముందు ముందు రోజుల్లో ఎన్నో సమస్యలను ఎదుర్కోబోతారు. ఎన్నో ఇబ్బందికరమైన ఫలితాలు కూడా ఏర్పడతాయి. రేపటి రోజున ఎవరు ఎన్ని చెప్పినా అనవసరమైన కోపాన్ని అయితే మీరు అసలు ప్రదర్శించవద్దు. ఇద్దరు వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి ప్రత్యేకంగా మీకు చేతులు జోడించి మీకు తిరగనేది లేదు ఉండదు, ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరైతే అవహేళన చేసి ఉన్నారో అటువంటి మీ యొక్క పతనాన్ని కోరుకుంటున్నారో, ఎవరైతే ఇంతకుముందు గతంలో మిమ్మల్ని మోసం చేశారో, ఎప్పుడు చూసినా కూడా మిమ్మల్ని ఎగతాళి చేస్తూ దేనికి పనికిరావని చెప్పి నలుగురు ముందు మిమ్మల్ని అనవసరమైన మాటలతో ఇబ్బందిగా దూషించి మిమ్మల్ని తక్కువ స్థాయిగా కించపరిచేలాగా మాట్లాడేవారు ఎవరైతే ఉన్నారో వారు స్వయంగా వారే వచ్చి మీ దగ్గరకు వచ్చి మీ ముందు కూర్చొని చేతులు జోడించి మరీ క్షమాపణలు వేడుకోబోతున్నారు. ఇక మీరు చాలా జాగ్రత్తగా పడవలసిన అవసరం కూడా ఉంది. ఆ ఇద్దరు మనుషుల గురించి చాలా దూరంగా వెళ్ళాలని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు మీ జీవితం నుంచి బయటపడిన వారైతే కూడా వాళ్ళని చాలా మీ జీవితం నుంచి బయట నెట్టవేయాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే మిమ్మల్ని ఒకసారి మోసం చేసేవారు పూర్తిగా కింద స్థాయికి జీవితాచే విధంగా ఎన్నో మాటలతో అవహేళన చేసి మిమ్మల్ని చాలా బాధకు గురిపెట్టిన వారు మరలా తిరిగి వారి యొక్క తప్పును తెలుసుకొని మీ దగ్గరకు మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు. మీ స్థాయిలోకి రాబోతున్నారు. మీ యొక్క విజయానికి గల కారణం తెలుసుకోవడానికి కావచ్చు, మీ యొక్క పతనానికి వారి గురి చేయడానికి కావచ్చు, మీ దగ్గరకు రాబోతున్నారు. అంటే వారు ఏదో ఒక విధంగా క్షమాపణలు వేడుకోవడానికి దగ్గరకు రావడం లేదు. వారి యొక్క నక్క వినయాలను ఏమాత్రం కూడా మీరు కొంచెమైనా పసిగట్టి వారిని నమ్మకంగా మీరు జీవితంలో ఆహ్వానించినట్లయితే ముందు రోజుల్లో మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం కూడా ఉంది. జీవితంలోకి అస్సలు రానివ్వవద్దు. ఎంతటి సహాయ సహకారాలైనా కూడా మీరు చేయవద్దు. ఆ ఇద్దరు వ్యక్తులు అలాగే వాళ్ళతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేరనే విషయాన్ని, మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేస్తారనే విషయాన్ని మీరు తప్పకుండా పసిగట్టి తీరాలి. రేపటి రోజున మీకు ఎన్నో అద్భుతాలు శుభవార్తలు కూడా మీ ముందుకు రాబోతున్నాయి. వ్యాపార రంగంలో చాలా చక్కటి ఫలితాలను మీరు ఘటించబోతున్నారు. ఉద్యోగం చేసే వాళ్ళకి మంచి ఇంక్రిమెంట్స్, మంచి అధికారుల యొక్క ప్రశంసలు, గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు కూడా రెట్టింపు కాబోతున్నాయి. మీరు అసలు ఎందుకు పనికిరారు, గుర్తుకురారు, ప్రతి పనిలో కూడా మీరు వేస్ట్ అని ఎవరైతే చెప్తూ ఉంటారో, మీ యొక్క మాటలను రాంగ్ అని ఎవరైతే చెప్తూ ఉన్నారో, ఇప్పటి వరకు వాళ్ళు మీ చెడు ప్రభావం చేసిన వాళ్ళందరూ కూడా మీ ఒక్క చోట అయితే మిమ్మల్ని మంచిగా పొగుడుతూ మిమ్మల్ని ఏదో ఒక విధంగా తిరిగి మీ జీవితంలోకి రావాలి, మీ జీవితంలోకి ప్రవేశించాలని చెప్పి ఎన్నో నక్క వినయాలు ప్రదర్శిస్తూ ఉన్నారు. వారి యొక్క గురించి మీరు తెలుసుకొని మీరు తప్పకుండా అటువంటి వారిని దూరంగా పెట్టడం మీ యొక్క చాలా మంచిదని అయితే చెప్పుకోవాలి. అది మీ జీవితంలో మర్చిపోలేని సంఘటనగా అయితే ఉండబోతుంది. మీ యొక్క పనుల్లో బిజీగా గడపబోతున్నారు. అలాగే చక్కగా కుటుంబంతో కలిసి బయటకు కూడా వెళ్ళబోతున్నారు. సరదాగా కాసేపు అయితే కుటుంబంతో గడపబోతున్నారు. దైవ దర్శనాలు చేసుకోబోతున్నారు. గ్రహాల యొక్క అనుకూలత కూడా మీకు చాలా బాగా కలిసి వస్తుంది. రేపటి రోజున గ్రహాలు అనేవి ఎప్పుడైతే అనుకూలంగా ఉంటాయో అటువంటి మంచి పనులన్నీ కూడా సజావుగా సాగిపోతూ ఉంటాయి. ఎటువంటి పనిని చేయాలి, ఎంత కష్టపడుతున్నామో దాన్ని చూసి గ్రహాల యొక్క అనుకూలత కూడా, భగవంతుడి యొక్క ఫలితం కూడా మరింత అనుకూలంగా మీకు ఎక్కువ వచ్చేలాగా కష్టాన్ని అయితే నమ్ముకోవాలి. కష్టాన్ని నమ్ముకున్న వాడికి తప్పకుండా ప్రతిఫలం దక్కి తీరుతుంది. అలాగే మీ యొక్క వాదనలు కూడా ఎవరితో పెట్టుకోవద్దు. వాదనలకు దూరంగా ఉండండి. ఎవరైనా గొడవలు పడుతూ ఉంటే అటువంటి చోటుకు మీరు వెళ్లకుండా దూరంగా ఉండడం చాలా మంచిది. మీ యొక్క బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, వారి యొక్క వాగ్వాదంతో మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు కూడా చేయబోతున్నారు. కాస్త జాగ్రత్త పడవలసిన అవసరం చాలానే ఉంది. అటువంటి వారికి దూరంగా ఉండడం చాలా మంచిది. తప్పకుండా ఎందుకు నమ్మాలి, ఆర్థిక పరంగా కూడా సెటిల్ అయ్యామని చెప్పి రేపటి రోజున మీకు అనిపిస్తూ ఉంటుంది. చేతి నిండా కూడా రేపటి రోజున ధనం అనేది మీకు చేకూరుతుంది. పనులకు సరిపడా ధనం కూడా మీకు చేతి నిండా ఉంటుందని చెప్పుకోవాలి. రేపటి రోజున మీరు ఎంతో జాగ్రత్త తీసుకోవడం వల్ల, అటువంటి వ్యక్తుల నుంచి దూరంగా ఉండడం వల్ల మీకు ఎంతైనా మేలు ఫలితాలు జరుగుతాయి. రేపటి రోజున మీరు తప్పకుండా అయితే దైవనామ స్మరణలో ఉండడం, అలాగే పేదవారికి ఆహార దానం, గోమాతకు ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు అటువంటివి దానం చేయడం ద్వారా కూడా మీకు ఎంతో మేలు ఫలితాలు అయితే రాబోతున్నాయి. తప్పకుండా మీరు కుక్కలకు ఆహారాన్ని సమర్పించడం ద్వారా ఎంతో మేలు జరుగుతుంది. తెలుసుకున్నాం కదండి యొక్క రాశిగల వారికి ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.